త్వరలో రాష్ట్రంలో టెట్రా మద్యం ప్యాకెట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై 3 రోజులుగా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఎక్సైజ్ పై ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే టెట్రా ప్యాకెట్లను తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటు మద్యం రేట్లను కూడా పెంచే ఆలోచనలో సర్కారు ఉంది. ఇప్పటికే బీర్లపై 15% పెంచిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు మద్యంపై 10% పెంచే ఆలోచనలో ఉంది. రేట్ల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో టెట్రా మద్యం అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. చాలాసార్లు ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని చెప్పారు. అయితే ఇంకొక వైపు ఎక్సైజ్ శాఖ నుంచి కూడా మరింతగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూసినాం, బీర్లకు ఒక 15% మేర రేట్లు పెంచారు. సో 150 ఉన్నటువంటి బీరు 182 రూపాయల దాకా అయింది, ఒక మామూలు కింగ్ఫిషర్ బీరు. అట్లనే ఇప్పుడు కూడా మద్యం రేట్లను ఒక 10% పెంచితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చింది. సో 3 రోజుల నుంచి కూడా అటు సెక్రటేరియట్ ఇటు ఎక్సైజ్ ఆఫీస్లో మొత్తం అధికారులంతా కూడా రివ్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రితోటి ఒక 3 రోజుల క్రితము సమీక్షా సమావేశం జరిగింది కమాండ్ కంట్రోల్ దాంట్లో. సో అప్పుడు ఈ ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్వేషించండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించడంతో సో మొత్తానికి ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 3 రోజుల నుంచి అధికారులు వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎట్లాంటి మార్గాలు ఉన్నాయనే దాని మీద కూడా అన్వేషిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఒక 10% మేర మద్యం రేట్లు పెంచాలన్నటువంటి ఆలోచనకు వచ్చారు. అంటే బీర్లు కాదు, లిక్కర్. సో బీర్లకు ఆల్రెడీ 15% పెరిగింది కాబట్టి 10% మేర మద్యం రేట్లు పెంచితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. సో ఏ బాటిల్కి ఎంత పెంచాలి అనే దాని మీద ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఇంకొక వైపు టెట్రా ప్యాకెట్స్ కూడా తీసుకొస్తున్నాడు. టెట్రా ప్యాకెట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇది జస్ట్ ఒక 90 ml అనమాట. సో 90 ml, అట్లనే 60 ml, తర్వాత 180 ml ఇట్లా ఒక టెట్రా ప్యాకెట్స్ తీసుకొస్తారు. ఇది చిన్నపాటి ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది. జస్ట్ దీన్ని క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అదే బాటిల్లో అయిందనుకోండి ఖర్చు ఎక్కువగా పడుతుంది. సో కాబట్టి కస్టమర్కి ఈజీగా ఉండాలంటే ఈ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉండేటువంటి ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఇది నా చేతిలో ఉన్నది 90 ml అనమాట. దీనికంటే చిన్నగా కూడా 60 ml ఉంటుంది. సో వాటిని తీసుకొస్తే కొంత క్యారీ చేయడానికి కస్టమర్ కూడా కొంత ఆసక్తితోటి కొనుగోలు చేస్తారు, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎక్సైజ్ శాఖ ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరిగింది. సో దీని ఫైల్ 2-3 రోజుల్లో అప్రూవల్ చేసేటువంటి అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. ఇదొకటి. ఇక రెండవది, ఇందాక మనం చెప్పినట్టుగా ఒక 10% కనుక పెంచితే, గతంలో బీర్లకు ఒక 15% పెంచారు. సో ఇప్పుడు కనుక ఒక 10% లిక్కర్ కనుక పెంచితే కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు గత ఏడాదిలో 36,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సో కాబట్టి దీన్ని కొంత మరింతగా పెంచుకున్నటువంటి మార్గాలను ఎక్సైజ్ శాఖ అన్వేషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో భాగంగా. సో కాబట్టి 10% ఏమో మద్యం ధరలు పెంచాలి అనేది ఒక ఆలోచనకు వచ్చారు. ఇంకొక వైపు ఇట్లాంటి చిన్న ఫ్రూట్ జ్యూస్ లాంటి టెట్రా ప్యాకెట్స్ తీసుకొస్తే 60 ml, 90 ml, తర్వాత 180 ml. సో క్వార్టర్ సీసాకి ఏంటంటే అది కొంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. లేదంటే పబ్లిక్ కస్టమర్స్ తనకు ఇష్టమైనటువంటి బ్రాండ్లు, అంటే ఎక్కువ పెద్ద బ్రాండ్లలో కాకుండా రెగ్యులర్గా మిడిల్ క్లాసు లిక్కర్ సేవించే వాళ్ళని టార్గెట్గానే ఈ టెట్రా ప్యాకెట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మిగతా బ్రాండ్లు కూడా ఉండొచ్చు కానీ సో కొంత ఇప్పుడు చీప్ లిక్కర్ ఉంది. చీప్ లిక్కర్ బాటిల్ ఒక 120 రూపీస్ ఉందనుకోండి క్వార్టర్కు. సో బాటిల్ 120 పెట్టి కస్టమర్ తీసుకోలేకపోవచ్చు. సో అదే ఈ టెట్రా ప్యాకెట్, ఈ ఫ్రూట్ జ్యూస్ లాంటి చిన్న ప్యాకెట్ కనుక తీసుకుంటే ఇది ఎంత ఉంది, ఇది 40 నుంచి 85 రూపాయల మధ్యలో, అంటే 90 రూపాయల వరకు ఉంటుంది. సో 60 ml 40 రూపాయలకు వస్తుంది. తర్వాత ఈ 90 ml ఒక 80 రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్కువగా రేట్ ఉంటుంది, కన్జ్యూమ్ తక్కువ చేయొచ్చు. సో ఎక్కువగా వైన్ షాప్లకు వెళ్ళి పెద్ద బాటిల్ తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని, బాటిల్ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి సో ఇట్లాంటి ప్యాకెట్ తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. సో ఇంకొక వైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. బెల్ట్ షాపులు ఇవన్నీ అంటున్నారు. సో వాటినన్నిటినీ తగ్గించి ఈ విధంగా ఈ చిన్న ఫ్రూట్ జ్యూస్ లాంటి ఈ ప్యాకెట్లలో మద్యం సేల్ చేయగలిగితే కొంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా
ఈ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ ఇన్కము చాలా కీలకమైనది. రాష్ట్రంలో ఏదైనా శాఖ నుంచి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందంటే అది ఎక్సైజ్ శాఖ. మిగతా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ తెచ్చిపెట్టేటివే. కానీ ఏ ప్రభుత్వమైనా కొంత ఆబ్కారీ శాఖ మీద, ఎక్సైజ్ శాఖ మీద ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. సో పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే సో ఖచ్చితంగా లిక్కర్ యొక్క ఇన్కమ్ని ఎక్కువగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం 2 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి ఇప్పుడు కొత్తగా ఈ టెట్రా ప్యాకెట్స్ ఒకటి, ఇంకొకటి 10% మద్యం ధరలు పెంచాలన్నది. ఇంకో 3వ అంశం ఉంది. అదేంటంటే ఈ మధ్యనే కొత్త బ్రాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎక్సైజ్ శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 604 బ్రాండ్స్ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. అందులో ఫారెన్ లిక్కర్ ఉంది, బీర్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత లిక్కర్ కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి స్క్రూటినీ కూడా జరుగుతుంది. 3 నెలల్లో కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. మనకాడ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీర్ మార్కెట్ ఎక్కువ, తర్వాత లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి, 6 బీర్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి మీరు కాటన్లలో అమ్ముకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 604 బ్రాండ్లు వచ్చాయి. మొన్న ఏప్రిల్ 2 తోటి అదంతా ముగిసింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు. కాబట్టి అది కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మిగతా కొత్త కంపెనీలు తెలంగాణకి రాబోతున్నాయి అనమాట. లిక్కర్ కంపెనీలు, బీర్ కంపెనీలు, అట్లనే ఫారెన్ లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు, వైన్ కంపెనీలు, ఈ 4 రకాలైనటువంటి కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇంకొక వైపు ఇంకొక మార్గాన్ని కూడా అన్వేషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ. అదేంటంటే ఇప్పుడు కొత్తగా 42 బార్ అండ్ రెస్టారెంట్లను కూడా తీసుకురాబోతుంది. హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో మిగతా జిల్లాల్లో ఒక 25, ఇక్కడ ఒక 16, సో 41, 42 బార్ అండ్ రెస్టారెంట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. కాబట్టి కొంత ఇన్కమ్ సోర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మనం అనుకోవచ్చు సూర్య.